రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో కోర్టు ఇద్దరికి రిమాండ్ విధించింది. మాజీ మంత్రి వైసీపీ నేత సిద్రి అప్పలరాజు కుమారుడు అరవ్ సిద్ధార్థకు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని శ్రీకాకుళం సమీపంలోని ఆంపోలు జైలుకు తరలించారు. సిద్రి అప్పలరాజు కుమారుడు అరవ్ నిన్న పోలీసులకు లొంగిపోయాడు. ఈ నెల 10న బైక్ ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో కోర్టు ఇద్దరికి రిమాండ్ విధించింది. మాజీ మంత్రి వైసీపీ నేత సిద్రి అప్పలరాజు కుమారుడు అరవ్ సిద్ధార్థకు 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని శ్రీకాకుళం సమీపంలోని ఆంపోలు జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గులో జరిగిన గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సిద్రి అప్పలరాజు కుమారుడు అరవ్ మరో నిందితుడు సిద్ధార్థకు కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. అనంతరం ఇద్దరిని కూడా శ్రీకాకుళం సమీపంలోని అంపోలు సబ్ జైలుకి అయితే తరలించారు. ఈ నెల 10వ తేదీన కాశీబొగ్గులో జరిగిన బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. మొదటే ఇది సాధారణమైన రోడ్డు ప్రమాదంగా అందరూ భావించారు. అయితే 2 రోజులు గడిచిన తర్వాత ఈ కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన 2 రోజుల్లో మంత్రి సిద్రి అప్పలరాజు కుమారుడు అరవ్ స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొదటి నుంచి కూడా ప్రమాద సమయంలో బైక్ నడిపింది ఆయనే అని ఆరోపణలు రావడంతో పోలీసులు కూడా సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల తాలూకా వాంగ్మూలాలు కూడా సేకరించారు. అయితే ఈ కేసులో మరో అంశం కూడా చర్చనీయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే మరో యువకుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాజీ మంత్రి కుమారుడు అరవ్ స్వయంగా లొంగిపోవడం అనేక ప్రశ్నలకైతే దారితీసింది. మొదట లొంగిపోయిన వ్యక్తి పాత్ర ఏమైనా ఉందా, ఈ పరిణామం వెనుక ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తులు అయితే కొనసాగిస్తున్నారు. ఇక నిన్న అరవ్ లొంగిపోవడంతో పోలీసులు అతన్ని విచారించి మరో నిందితుడు సిద్ధార్థ్తో కలిసి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదన విన్న న్యాయస్థానం ఇద్దరు కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. మరోవైపు ఈ కేసును రాజకీయ హంగామంగా తీవ్ర చర్చకైతే దారితీసింది. ప్రమాదం జరిగిన తర్వాత మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు ఇప్పటి వరకు కూడా బహిరంగ స్పందించకపోవడం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇంకా ఇదిలాగా ఉండగా బాధితుడు దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. సాధారణ రోడ్డు ప్రమాదంలో ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం ప్రకటించడం అరుదని ఈ నిర్ణయం కూడా రాజకీయ చర్చకైతే దారితీసింది. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఈ ఒక్క ఘటనలో మంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించడం, 10 లక్షల సాయం ప్రకటించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని విమర్శిస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎరువుల క్యూ లైన్ లో మృతి చెందిన మహిళలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అధికారుల దగ్గర తిరుగుతున్నారు కానీ వారిని ఎవరు పట్టించుకోవడం లేదని మాత్రం చెప్తున్నారు. అయితే ఇక దర్యాప్తు విషయానికి వస్తే ప్రమాదం జరిగిన సమయంలో బైక్ ని నిజంగా ఎవరు నడిపారనే విషయంపై కూడా పోలీసులు అయితే ఇంట్రాగేషన్ అయితే మొదలు పెట్టారు. అయితే ప్రస్తుతం ఇద్దరు నిందితులను జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా ఈ యొక్క ఆధారాలు అన్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ఎవరైతే సిద్రి అప్పలరాజు కుమారుడు ముందుగా లొంగిపోయిన సిద్ధార్థకు సంబంధించి కాకుండా ఇంకొకరిపై కూడా కేసు నమోదు చేశారని మాత్రం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో కూడా పలు అనుమానాలు అయితే కలిగిస్తున్నారు. ఏదైతే సిద్రి అప్పలరాజు మీద ఏదైతే అక్కడ ఉన్న ముద్దాయిని మార్చే ప్రయత్నం చేశారు, చట్టాన్ని కొంత మిస్ చేశారనే కోణంలో కూడా సిద్రి అప్పలరాజుపై కూడా కేసు నమోదు అయిందని మాత్రం తెలుస్తుంది. అయితే ముగ్గురుపై కేసు నమోదు అయిందని ఒక క్లారిటీ ఉన్నప్పటికీ ఆ మూడో వ్యక్తి ఎవరు, అప్పలరాజా లేకపోతే సిద్ధార్థకు సంబంధించిన తండ్రి అనే కోణంలో కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఒక సాధారణమైన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి 19 ఏళ్ల ఏదైతే అరవ్ సిద్రి అప్పలరాజు కుమారుడిని 14 రోజులు రిమాండ్ విధించడం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు రాజకీయాలు కూడా పలాసలో మనం చూసుకుంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే శిరీషకును అదేవిధంగా మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు మధ్య కూడా ఒక వారు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కుటుంబాన్ని కూడా బయటికి లాగారనే కోణంలో కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. మరి దీనిపై ఏ విధంగా రానున్న రోజుల్లో దీనిపై ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు వైసీపీకి సంబంధించిన జిల్లా పెద్దలతో కూడా ఇప్పటికే అప్పలరాజు సమావేశం అయ్యారు. తదుపరి కార్యాచరణ ఏంటి అని దానిపై అయితే ఒక డిస్కషన్ నడుస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే అరవ్ సిద్రి అప్పలరాజు కుమారుడు సంబంధించి యాక్సిడెంట్ జరిగిన సమయంలో కొంత గాయాలు అయితే అయ్యేవి. గాయాలకు సంబంధించి కూడా నిన్న జడ్జికి ట్రీట్మెంట్ సమయం కావాలని కోరినప్పుడు కూడా జడ్జి దీన్ని నిరాకరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరొకసారి కోర్టును ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుంది. మరి
ఈ కోర్టు ఒకవేళ పర్మిషన్ ఇస్తే స్థానిక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం సీదిరి అప్పలరాజు కుమారుని కూడా తెచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వంశీ. రైట్, థ్యాంక్ యూ రాము. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో కోర్టు ఇద్దరికి రిమాండ్ విధించింది. మాజీ మంత్రి వైసీపీ నేత సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ సిద్ధార్థ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని శ్రీకాకుళం సమీపంలోని ఆంపోలు జైలుకు తరలించారు. సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ నిన్న పోలీసులకు లొంగిపోయాడు. ఈ నెల 10న బైక్ ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ముట్టకూడదు నువ్వు అటెంగుండు నొక్కమని ఫోన్ ఆఫ్ చేసి మొత్తం తీసుకో ఫోన్ తీసుకో ముట్టకూడదు నువ్వు అటెంగుండు నొక్కమని ఫోన్ ఆఫ్ చేసి మొత్తం తీసుకో ఫోన్ తీసుకో